నిదర్శనం. ఆపరేషన్ సింధూర్తో మన తడాఖా ఏంటో చూపాం. స్వదేశీ క్షిపణులు వాడాం. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో చూపాం. పహల్గాం బాధిత కుటుంబాలకు న్యాయం చేశాం. ఇది గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేస్తున్న కామెంట్స్. రోజు ఏదో ఒక సభలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం యుద్ధాన్ని అర్థాంతరంగా ఎందుకు ఆపేశారన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వకపోవటం ఈ ఎపిసోడ్లో కీలకంగా మారుతోంది. అంతేకాదు, మన ఫైటర్ జెట్స్ ఎన్ని నష్టపోయాయన్న విషయాలపై సూటిగా జవాబులు ఎందుకు చెప్పటం లేదన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. हमारी बहनों बेटियों का वही आक्रोश ऑपरेशन सिंदूर के रूप में पूरी दुनिया ने देखा है। हमारा प्रहार इतना तगड़ा था कि पाकिस्तान पूरी दुनिया से भारत को रोकने की गुहार लगाने लगा था। उन्होंने उरी पर हमला किया, हमने सर्जिकल स्ट्राइक की। उन्होंने पुलवामा में हमला किया, हमने एयर स्ट्राइक की। और उन्होंने पहलगांव में हमला किया, ऑपरेशन सिंदूर कर कर उनके मुख्य ठिकानों को जमीन में मिलाने का काम। చూశారుగా ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా కామెంట్లు. ఏ సభకు వెళ్లినా, ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టాం, ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం, వణుకు పుట్టించాం, మన వైపు చూడకుండా చేశాం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అయితే మన దేశ సైనికుల శౌర్య పరాక్రమాల గురించి కంటే వాళ్లే హైలైట్ అయ్యేలా ఈ కామెంట్లు చేస్తున్నారా అన్న డౌట్లను హస్తం నేతలు వినిపిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిందే, ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిందే. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఉన్నట్లుండి పాకిస్తాన్ పై దాడులను ఎందుకాపారు? యుద్ధంలో మన సైడ్ ఎంత నష్టం జరిగిందన్న విషయాలను ఎందుకు ప్రకటించట్లేదని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, రేవంత్, జైరాం రమేష్ లాంటి వాళ్లు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆపరేషన్ సింధూర్ తమ ఘనతే అని చెప్పుకుంటోన్న బీజేపీ నేతలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తోంది. ఓవైపు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు, మన సైన్యం పరాక్రమాలను పొగుడుతున్నారు. మన సైనికులకు మద్దతుగా ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై హింద్ యాత్రలు కూడా చేపట్టారు. వీరుల సాహసాలను పొగిడారు, గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. మన వైపు యుద్ధ సామాగ్రికి ఎంత డ్యామేజ్ అయిందో కూడా చెప్పాలంటున్నారు. స్ట్రెయిట్ గా చూస్తే ఇది సింపుల్ క్వశ్చనే. అయితే బీజేపీ నేతలు మాత్రం రఫేల్ జెట్లు కానీ ఇతర యుద్ధ సామాగ్రికి ఎంత నష్టం జరిగిందన్న విషయంపై సూటిగా జవాబు ఇవ్వలేకపోవడంతోనే చర్చ పెరుగుతోంది. ఎందుకు నేరుగా సమాధానం చెప్పట్లేదు అర్థం కాని విషయం. నిజానికి 2020లో గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తత చెలరేగితే మన సైనికులు ఎంతమంది చనిపోయారో భారత్ నాడు చెప్పింది. అదే సమయంలో మన వాళ్లు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల్ని చంపి గాల్వన్ లోయలో లెక్కకు మిక్కిలిగా విసిరేస్తే ఆ సంఖ్యను చైనా చెప్పుకోలేకపోయింది. అది చైనా ఇష్టం. వారి సైన్యం అమరులైనా బయట పెట్టుకోకపోవటం అది వారిష్టం. కానీ భారత్ మాత్రం మన జవాన్లు అమరులైతే వారిని గుర్తించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతుంది. అయితే తాజా భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో మన వైపు యుద్ధ సామాగ్రి డ్యామేజ్ గురించి ఎందుకు చెప్పటం లేదన్న ప్రశ్నలకు మాత్రం జవాబు రావటం లేదు. जो पीड़ादायक बात है, जो शर्मनाक बात है, वो क्या है कि एक तरफ कांग्रेस पार्टी, पूरा देश, पूरा विपक्ष देश हित में डटा हुआ है आज तक, लेकिन 22 तारीख अप्रैल की रात से आज तक भाजपा की जो
ओछे दर्जे की राजनीति, बहुत निम्न स्तर की राजनीति, उसमें कहीं कोई रोक टोक नहीं, वो रुके नहीं। जिस तरह से वो कभी प्रेम चोपड़ा की तरह, कभी परेश रावल की तरह डायलॉग्स दे रहे हैं साहब, जा जाकर ये सिंदूर है, इसमें रगों में मांग क्या है, खून है, गर्म है, ठंडा है, और गोली खाओ रोटी खाओ, ये प्रधानमंत्री है देश के। కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు రియాక్ట్ అవుతోన్న బీజేపీ నేతలు మరో రూట్లో వస్తున్నారు. మన సైనికుల సాహసాలను పొగడటం వదిలేసి అవసరం లేని విషయాలపై మాట్లాడుతూ మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా, హైదరాబాద్లో కూర్చొని చోటేమియా, అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్ధం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీ విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిజైన్ చెప్తే సైన్యం ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటుందన్న పాయింట్ తెరపైకొస్తోంది. ఇదొక్కటే కాదు, పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేయగానే ఒకే ఒక్క మాటతో పాక్ ను నమ్మి ఎందుకు యుద్ధం ఆపేశారన్న ప్రశ్నలను కూడా కాంగ్రెస్ నేతలు సంధిస్తున్నారు. జెత్తుల మారి పాకిస్తాన్ ను అంత తొందరగా నమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ కూడా చేశారు. ఇదిలా ఉంటే యుద్ధం ఆపిన ఘనత తనదే అని మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా కూడా అదే మాట మాట్లాడాడు. తాను మధ్యలో వెళ్లి ఉండకపోతే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం కూడా వచ్చి ఉండేదన్న మాట మాట్లాడారు. ఈ టాపిక్ పైన కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు భారత్ పాక్ మధ్యలో ఈ ట్రంప్ ఎవరు? ఎవరి కోసం యుద్ధం అర్ధాంతరంగా ఆపేశారు? ఇలాంటి ప్రశ్నలతో డోస్ పెంచుతూ వస్తున్నారు. వీటికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చుకుంటున్నా అవంతగా జస్టిఫై కావట్లేదన్న వాదన పెరుగుతోంది. మన దేశం, మన భద్రత, మన సైన్యం మనకు చాలా కీలకం. అదే సమయంలో ఆపరేషన్ సింధూర్పై ఎవరు కొంచెం ఎక్కువ మాట్లాడినా వారిపై కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. వ్యతిరేకంగా మాట్లాడడం తప్పే. అయితే మన వైపు జరిగిన నష్టం చెప్పాలని అడిగితే ఆత్మస్థైర్యానికి లింక్ పెట్టడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం ఏంటన్నది కాంగ్రెస్ క్వశ్చన్. అంతకు ముందు ఆపరేషన్ సింధూర్ గురించి జయశంకర్ లీక్ చేశారన్న పాయింట్ను కాంగ్రెస్ వినిపించింది. అది కూడా రచ్చగా మారింది. యుద్ధం ఎందుకు ఆపారన్న ప్రశ్నలు పెరుగుతూ ఉండడంతో ప్రధాని దగ్గర నుంచి రాజ్నాథ్ వరకు అందరూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్న మాటలు రోజు వినిపిస్తున్నారు. అసలు ఉన్నట్లుండి యుద్ధం ఎందుకు ఆగిందన్న ప్రశ్నలకు జవాబులివ్వలేకే సింధూర్ ముగియలేదన్న వాదనను తెరపైకి తెస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ऑपरेशन सिंदूर के दौरान जो दुश्मन गिड़गिड़ा रहा था वो किसी धोखे में न रहे। ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है।
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే మరో అడుగు ముందుకేశారు. భారత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా అని క్వశ్చన్ చేశారు. గత 11 ఏళ్లుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉందని, ఏ దాడి జరిగినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఉరిలో దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేశామని, పుల్వామా దాడికి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో బదులు తీర్చుకున్నామన్నారు. పహల్గాంలో దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామన్నారు. 15 साल पहले 10 साल पहले यहाँ कांग्रेस की सरकार थी, वो बदल चुकी है। 11 साल से भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार, उन्होंने उरी पर हमला किया, हमने सर्जिकल स्ट्राइक की, उन्होंने पुलवामा में हमला किया, हमने एयर स्ट्राइक की और उनने पहलगांव में हमला किया। ऑपरेशन सिंदूर कर कर उनके मुख्य ठिकानों को जमीन में मिलाने का काम। सैकड़ों आतंकवादी हमारे हवाई हमले में तहस नहस हो गए। కాంగ్రెస్ లో 2 గ్రూపులుగా మారాయని, ఒక గ్రూప్ పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. మరో వర్గం దేశం కోసం మాట్లాడదామనుకున్న మొదటి వర్గం కారణంగా మాట్లాడలేకపోతున్నారన్నారు. జై హింద్ యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో జై హింద్ కంటే జై పాకిస్తాన్ ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చారు. మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయో రేవంత్ రెడ్డి, జైరాం రమేష్ చెప్పాలనుకుంటున్నారని, వారి ఉద్దేశాలేంటో అర్థం చేసుకోవాలంటున్నారు. యాత్రలు బంద్ చేసి పాకిస్తాన్ తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. आज देश जानता है कि कांग्रेस में भी 2 फाड़ है। एक वो कांग्रेस जो पाकिस्तान का समर्थन कर रही है, और कांग्रेस के अंदर भी कुछ ऐसे नेता हैं जो देश के लिए आवाज उठाना तो चाहते हैं किंतु आपके कारण उठा नहीं पा रहे। और ये जो जय हिंद की यात्रा आपने निकाला है, और हर जय हिंद की यात्रा में कल रेवंत रेड्डी जी पूछ रहे थे कि हिंदुस्तान की कितनी जहाजें गिर गई, परसों रमेश जी पूछ रहे थे। ये जो जय हिंद की यात्रा आपने निकाला है, ये जय पाकिस्तान की यात्रा ज़्यादा लग रही है, जय हिंद की यात्रा कम लग रही है। इससे अच्छा होगा आप यात्रा बंद करिए और पाकिस्तान के साथ सलाह मशवरा करके कंबाइंड प्रेस कॉन्फ्रेंस करिए। यही आपकी आज वास्तविकता है। ఒక ప్రశ్న అడిగితే బీజేపీ నేతలు మరో ట్రాక్ లో వెళ్తున్నారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. ఇదొక్కటే కాదు, అంతకు ముందు విదేశాంగ మంత్రి జయశంకర్ కామెంట్ల చుట్టూ కూడా దుమారం చెలరేగింది. ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టక ముందే ఇన్ఫర్మేషన్ లీక్ చేశారని రాహుల్ గాంధీ, పవన్ కీరా వంటి కాంగ్రెస్ నేతలు జయశంకర్ ను టార్గెట్ చేశారు. ఈ లీక్ వల్ల హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు తప్పించుకున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ను ఏ దేశం కూడా ఉగ్రవాద దేశమని విమర్శించడం లేదని, అంతెందుకు మన దేశానికి సపోర్ట్ ఇచ్చేందుకు ఏ దేశం కూడా ముందుకు రాలేదని, ఇదేనా విదేశాంగ శాఖ పనితనమని పవన్ కీరా క్వశ్చన్ చేస్తున్నారు. ये स्थिति अब हमारी विदेश नीति की हो गई है। हम रोज कह रहे हैं, पिछले 1 महीने से कह रहे हैं कि साहब एक नेपाल और भूटान तक नहीं बोला जब भारत पर संकट आया। किसी एक देश ने पाकिस्तान को आतंकी देश नहीं बोला। हमारी जुबान अकेले हम बोलते रहे, हमारी बात में बात नहीं मिलाई किसी ने। ये विदेश नीति की कमजोरी नहीं है तो और क्या है। సింధూర్ టైంలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నామన్న విషయాన్ని జైశంకర్ పాక్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని ఆయన ఖండించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే పాకిస్తాన్ కు సమాచారం అందించామని, అది కేవలం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పడానికి అని జైశంకర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా పంపామన్నారు. సో ఫైనల్ గా అసలు మ్యాటర్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుందని, మోడీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఈ ఆపరేషన్ ను పదే పదే ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మోడీ ఫోటోలతో కూడిన ఆపరేషన్ సింధూర్ పోస్టర్లు దేశవ్యాప్తంగా పెట్టడం, సింధూరాన్ని మహిళలకు పంపిణీ చేయడం వంటి చర్యలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఫేక్ వార్తలను ఎదుర్కోవడానికి మన సైనిక వ్యవస్థ 15% సమయం కేటాయించాల్సి వచ్చిందన్నారు. పాకిస్తాన్ మన ఎయిర్ బేస్ పై దాడి చేసిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.